గతంలో ఫేమస్ అవ్వాలంటే ఏదైనా అద్భుతం జరగాల్సిన అవసరం ఎంతైనా ఉండేది. కానీ ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియా వలన ఎవరైనా ఇట్టే పాపులర్ అయిపోతున్నారు. ముఖ్యంగా చాలా మంది అమ్మాయిలు సోషల్ మీడియా పుణ్యమాని స్టార్లుగా మారారు. అందులో టాలెంటెడ్ బ్యూటీ శ్వేతా నాయుడు ఒకరు. నటన మీద ఉన్న ఆసక్తితో శ్వేతా నాయుడు టిక్ టాక్ వీడియోల్ని చేయటం మొదలుపెట్టింది. ఇందులో తనదైన టాలెంట్లతో ఆకట్టుకుని ఎనలేని ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది. శ్వేత చేసిన ఖైదీ నెంబర్ 150లోని అమ్మడు లెట్స్ డూ కుమ్మడు పాటతో ఎమా క్రేజ్ దక్కింది. ఆ తర్వాత అందం, నటన, డాన్స్ తో రాణిస్తూ ఫుల్ పాపులర్ అయింది. యూట్యూబ్ వీడియోలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న శ్వేతా నాయుడు ఆ తర్వాత నుంచి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే ఆమె వరుసగా ఎన్నో వీడియోలను సోషల్ మీడియాలో చేస్తూ ముందుకు సాగుతోంది. శ్వేతా నాయుడు వీడియోలను నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ కూడా లభిస్తోంది. దీనికి తోడు తనదైన అందంతో ఈ చిన్నది తెలుగు కుర్రాళ్ల ఫేవరెట్ యూట్యూబర్ అయింది. సోషల్ మీడియాలో సంచలనంగా మారిన శ్వేతా నాయుడికి కొన్ని అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఆమె ఇప్పుడు ఈటీవీలో ప్రసారం అవుతున్న డి సెలబ్రిటీ స్పెషల్లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. కెరియర్ పరంగా ఫేమస్ అయిన శ్వేతా నాయుడు ఫేమస్ యూట్యూబర్ బిగ్ బాస్ ఫేమ్ మెహబూబ్ తో లవ్ ట్రాక్ నడుపుతున్న వార్తలతో మరింత హైలైట్ అయింది. సోషల్ మీడియా శ్వేతా నాయుడు ద్వారానే ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఆమె ఎప్పుడూ ఇందులో యాక్టివ్ గా ఉంటుంది. మరీ ముఖ్యంగా తన కెరియర్ కు సంబంధించిన విశేషాలను ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. యూట్యూబర్ గా కెరియర్ ను మొదలుపెట్టిన కొత్త డీసెంట్ గా కనిపించిన శ్వేతా నాయుడు ఈ మధ్య సోషల్ మీడియాలో అందాలను ఆరపోస్తూ ఓ రేంజ్ లో రచ్చ చేస్తోంది. శ్వేత తరచూ హాట్ పిక్లు, వీడియోలను షేర్ చేస్తుంది. ఇందులో ఎక్కువగా క్లివేజ్ షో చేస్తూ దిగిన ఫోటోలే కనిపిస్తూ ఉంటాయి. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో ఉంటూ హైలైట్ అవుతుంది. అయితే ఈ భామ అతి త్వరలో ప్రారంభం కాబోయే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో భాగంగా పాల్గొనబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 కి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది శ్వేతా నాయుడు. మెహబూబ్ సపోర్ట్ ఎలాగో లభిస్తుంది. అలాగే అమ్మడు హాట్ గా ఉంటుంది కాబట్టి క్లివేజ్ షోకి ఏమాత్రం వెనక్కి తగ్గని వైనం కూడా ఆమెకి ప్లస్ అవుతుందని చెప్పొచ్చు. శ్వేతా నాయుడు బిగ్ బాస్ ఎంట్రీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.